హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరోసారి గాలి నాణ్యత హాట్ టాపిక్గా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి శుద్ధి స్థాయి చాలా తక్కువగా ఉండడంతో ప్రజల ఆరోగ్యం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారికి ప్రధాన సమస్యగా మారిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజు నగరంలో గాలి పరిస్థితి ఎలా ఉందో, ఏ కారణాల వల్ల ఇది తీవ్రమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం భాగ్యనగరంలో గాలి నాణ్యత సరిగ్గా లేదని అధికారిక వివరాలు వెల్లడించాయి. సాధారణంగా సురక్షితంగా 0 నుంచి 100 రేంజ్లో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రామేశ్వరం బండాలో అత్యధికంగా 251కి చేరింది. ఇది అత్యంత అనారోగ్యకరమైన స్థాయి అని అధికారులు పేర్కొన్నారు. అంటే ఈ పరిస్థితి ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలున్న వారికి, వృద్ధులకు, చిన్నపిల్లలకు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. అయితే నగరంలో గాలి నాణ్యత తగ్గడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటగా నిత్యం జరుగుతున్న నిర్మాణ పనులు నగరంలో పొడిధూళిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. రెండవది వాహనాల రద్దీ కూడా పెరగడంతో వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. అలాగే నగర శివార్లో చెత్తను తగలబెట్టడం వంటి కార్యకలాపాలు కూడా గాలి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అయితే నైట్రోజన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు కూడా ఎక్కువగా ఉన్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ రేణువులు ఊపిరితిత్తులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉండడం గమనార్హం. వైద్యులు శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ మహిళలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. వైద్యుల సూచనల ప్రకారం అనవసరమైన అవుట్డోర్ కార్యకలాపాలను ఈ రోజుల్లో తగ్గించడం అవసరమని వెల్లడించారు. ఉదాహరణకు ఎక్సర్సైజ్, పార్కులో ఎక్కువ సమయం గడపడం, బయట వంటకాలు చేసుకోవడం వంటివి తగ్గించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. ఇంట్లో గాలిని శుద్ధి చేసేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం, గది శుభ్రంగా ఉంచడం మరియు సీసా కంటైనర్లు, చెత్త బయటకు పరేయడం వంటి చిన్న చర్యలు కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో ఈ సమస్య ఒకసారి మాత్రమే కాదు, తరచుగా కనిపిస్తోంది. పెరుగుతున్న వాహన సంఖ్య, నిర్మాణాలు, చెత్త నిర్వహణలో లోపాలు దీని ప్రధాన కారణాలు. నగర ప్రభుత్వ అధికారులు, పౌరులందరూ కలిసి సమస్యను తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. గాలి నాణ్యతకు సంబంధించి సోషల్ మీడియాలోనూ చర్చలు జరుగుతున్నాయి. కొందరు నేటిజన్స్ ప్రాణవాయువుల మీద దృష్టి పెట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వాహనాల తగ్గింపు, చెత్త నివారణపై చర్యలు అవసరమని సూచిస్తున్నారు. పరిష్కారం కోసం పెద్ద స్థాయి పర్యావరణ అవగాహన ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత చర్యలు తీసుకోవడం, సురక్షిత మార్గాలను అనుసరించడం, ప్రభుత్వం ద్వారా అమలయ్యే పర్యావరణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం చాలా ముఖ్యం. మొత్తానికి హైదరాబాద్లో గాలి నాణ్యత స్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం మాస్కులు ధరించడం, బయట కార్యకలాపాలు తగ్గించడం ద్వారా సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు. For more interesting videos, like, share and subscribe Disha TV.